Welcome to my channel Techno Namaste. I am Dr. A. Navanita, Assistant Professor in EC Department, Mahatma Gandhi Institute of Technology, Hyderabad. So today I am going to discuss a topic about engineering colleges, government engineering colleges in Telangana. Okay, so here నేను ఈరోజు ఏం చెప్తానంటే యాక్చువల్లీ ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాబట్టి తెలుగులో చెప్పడం మంచిది అనుకుంటా. ఎందుకంటే చాలామంది తెలంగాణ ప్రజలు దీన్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేను తెలంగాణలో అది తెలుగులోనే చెప్దాం అనుకుంటున్నాను. నేను డాక్టర్ ఏ నవనీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఈసీ డిపార్ట్మెంట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. గత 20 సంవత్సరాలుగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంజిఐటీలో వర్క్ చేస్తున్నాను. టాప్ 10 కాలేజీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను స్టూడెంట్స్ హెల్ప్ఫుల్గా, పేరెంట్స్ హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇంజనీరింగ్ అవేర్నెస్ ఇవ్వాలి, సబ్జెక్ట్ అవేర్నెస్ ఇవ్వాలి, పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కళాశాలలు ఎంచుకుంటే వాళ్ళకి బాగుంటుంది అని చెప్తే బాగుంటుందని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే తెలంగాణలోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవి ఉన్నాయి అని. ఓకే, సో చాలామందికి మనకి జేఎన్టీయు హైదరాబాద్, కుకట్పల్లిలో ఉన్న కాలేజ్ తెలుసు, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలుసు. ఈ రెండు తప్పితే ఇంకా మిగతావి అంతమందికి మనకి అవేర్నెస్ లేదు ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ గవర్నమెంట్ ఉన్నాయి అని. ఓకే, ఎందుకంటే ఇవి అంత ఫేమస్ అవ్వలేదు, న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అయ్యాయి కాబట్టి. సో ఎవరైతే స్టూడెంట్స్కి టాప్ కాలేజ్లో అడ్మిషన్స్ రాదు, టాప్ 20 కాలేజ్లో అడ్మిషన్స్ రాదు, ఒకవేళ వచ్చినా కూడా అంత ఫీజు వాళ్ళు బేర్ చేయలేకపోయినారనుకోండి. ఇప్పుడు ప్రతి టాప్ ప్రైవేట్ కాలేజ్, ఇప్పుడు ఈ 2 కాలేజ్లో 50,000 నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ 1 lakh వరకు ఉన్నాయి కదా. సో ఇవి కాకుండా ఈ 2 కాలేజ్లో మంచి ర్యాంక్స్, దట్ ఈస్ 5,000 బిలో వస్తే ఈ కాలేజెస్లో వస్తుంది. ఒక రిజర్వేషన్లో 10,000 వరకు వస్తుండొచ్చు ఏ బ్రాంచ్ అయినా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయు, కుక్కట్పల్లి కానీ ఈ 10,000 బిలో ర్యాంక్ వరకు ఉంటే మనకి వస్తుంది. కానీ ఆ ర్యాంక్ కన్నా మనకి ఎక్కువ వస్తే, ఒకవేళ ఈ టాప్ 20 ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్స్ వచ్చినా కూడా ఫీజెస్ అన్నీ ఆల్మోస్ట్ ట్యూషన్ ఫీజే 2 lakhs ఉందండి. 2 lakhs నుంచి 2.5 వరకు ఉంటుంది. సో హియర్ మళ్ళీ హాస్టల్ ఫీజెస్ సపరేట్గా ఉంటుంది. సో టోటల్ పర్ ఇయర్ స్టూడెంట్కి 3.5 lakhs అవుతుంది. టాప్ 20 ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు చదువుకున్నా కూడా. ఎవరైతే పేరెంట్స్ అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకి ఓకే. కానీ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఉండదు, కానీ హాస్టల్ ఫీజెస్ వాళ్ళు రానిపోయిన ఖర్చులు పెట్టుకోవాలి. కానీ అలాంటి ఖర్చులు కూడా పెట్టుకోలేని స్టూడెంట్స్, ఎవరైతే హాస్టల్ ఫెసిలిటీ బేర్ చేయలేరో, మళ్ళీ ఇంకా రానిపోయిన ఖర్చులు భరించలేరు అనుకున్న స్టూడెంట్స్కి కొత్తగా ఎస్టాబ్లిష్ ఫీజు రియంబర్స్మెంట్లో ఇంటికి దగ్గరలో వాళ్ళకి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ కాలేజ్లో మీకు అడ్మిషన్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే హాస్టల్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ బెనిఫిషియల్ అనేది ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ కాబట్టి లైబ్రరీ బాగానే ఉంటుంది, మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ బాగానే ఉంటుంది, ఫ్యాకల్టీ ఓకే ఉంటారు. మళ్ళీ ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ కాబట్టి అపాయింట్మెంట్ అడిట్ అవ్వచ్చు. కానీ మాకు తెలిసితే ఫుల్ ఫ్లెడ్జ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు. సో మీరు ఇలాంటి కళాశాలలో ఇట్లాంటి పరిస్థితులు, ఎవరైతే హాస్టల్ ఛార్జెస్ బేర్ చేయలేకపోతారో, ఎక్కువ అమౌంట్ పెట్టలేని స్టూడెంట్స్ బెటర్ మీ ఇంటి దగ్గరలో ఈ గవర్నమెంట్ కాలేజెస్లో, కొత్తగా ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అవ్వటం మంచిది. ఎందుకంటే చదువు అంటే ఎక్కడైనా మనము అది అభ్యసించవచ్చండి. ఫస్ట్ మన ఉన్న ఫెసిలిటీస్లో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ప్రపంచంలో ఎక్కడ దొరకదు. సో మనకున్న కండిషన్లో, ఫ్యామిలీ కండిషన్ కానీ, ఫైనాన్షియల్ కండిషన్లో కానీ, మనకున్న పరిస్థితిలో మనకి ఏది వస్తే దాన్ని మనము సద్వినియోగం చేసుకొని ఫస్ట్ అందులో మీరు ఏ ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా అందులో జ్ఞానం సంపాదించుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి
ఆ జ్ఞానం వస్తే మీరు ఏ కంపెనీ అయినా ఎక్కడైనా ఎవరు ఏ ఎగ్జామ్ పెట్టినా మీరు రాయొచ్చు, పాస్ అవ్వచ్చు. అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయ్యి ఆ జ్ఞానం, అందులో మీరు ఏ ఇంజనీరింగ్ చదువుతున్నారో అందులో మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత దానికి సంబంధించిన కొన్ని నైపుణ్యాలు కూడా తెలుసుకోవాలి. ఆ నైపుణ్యాలు ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ నా వీడియోస్లో నేను కవర్ చేశాను, అవి చూడండి. ఎందుకంటే మంచి ఈ కంపెనీస్లో మీకు జాబ్స్ రావాలంటే మీకు మంచి ఏ సబ్జెక్ట్ పైన ఉన్నారో దాంట్లో మంచి పర్సంటేజెస్ డిగ్రీ కావాలి, మళ్ళీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్స్ క్వాలిటీ ఉండాలి. మళ్ళీ ఇవే ప్రైవేట్ సెక్టార్లో ఇవి కాకుండా మీరు గవర్నమెంట్లో రావాలంటే మంచి గేట్ ర్యాంక్స్ సంపాదించి గేట్లో మీరు ఒకసారి మంచి ర్యాంక్స్ వచ్చాయనుకోండి, ఎంటెక్స్ మీరు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మీరు అడ్మిషన్ పొందొచ్చు. అక్కడ మంచి వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అనేవి మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో అండ్ మీ ఈ స్కోర్తోనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావచ్చు. ఏ కంపెనీ ఇస్రో కానీ ఏ రీసెర్చ్ కంపెనీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన గేట్ ప్యాటర్న్లోనే ఉంటుంది. సో అది మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిందంటే ఏ ఇంజనీరింగ్ చదివినా ఆ సబ్జెక్ట్ పైన శ్రద్ధ కలగటము, మళ్ళీ ఇంకా ఏ చదివినా ఎందుకు ఎలా అనే అంశంతో చదవాలి. అండ్ రియల్ టైంలో అది ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది స్టూడెంట్స్ అనేది ఆ విధంగా చదివితే ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకెందుకంటే ఇప్పుడైతే మొత్తం స్టూడెంట్స్ లెక్చరర్ల పైన కూడా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్లో ఏ సబ్జెక్ట్ ఉన్నా ఆ సబ్జెక్ట్ కంటెంట్స్ వచ్చేస్తున్నాయి, ఎన్పిటిఎల్ కోర్సెస్ ఉన్నాయి, కోర్సెరా కోర్సెస్ ఉన్నాయి, చాట్ జీపీటీ ఉంది. సో మెనీ సోర్సెస్ ఆర్ దేర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్. ఈవెన్ ఇఫ్ సఫిషియంట్ లెక్చరర్స్ యూ డోంట్ హ్యావ్ ఇన్ ద కాలేజెస్ ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ అండర్స్టాండింగ్, ఈ పాతను మీరు ఎంచుకొని మీరు టెక్స్ట్ బుక్లు చదువుకొని మీ అంతా మీరు కూడా సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. ఓన్లీ మిగతా వాళ్ళు లెక్చరర్స్ కానీ ఎవరైనా గైడెన్స్ ఇవ్వగలుగుతారు, కానీ మీరు ఈ ప్రపంచంలో జయించాల్సిన వాళ్ళు. కాబట్టి సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఈ స్టేజ్కి వచ్చారంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లెక్చరర్స్ నుంచి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకొని కాన్సెప్ట్ చేసుకోగలుగుతాం, కానీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ చేసుకొని మీ అంతా మీరు గ్రో అవుతే యూ విల్ ఎక్సెల్ ఇన్ ద whatever the studies or whichever the college you study. Okay, now నేను ఏ కాలేజ్ జస్ట్ డిస్కస్ చేస్తాను వన్ బై వన్. అండ్ ఏ కోర్సెస్ అవి ఆఫర్ చేస్తాయి, ఆల్మోస్ట్ ఎంత ఫీజు ఉంటుందని నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకి తెలంగాణలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నథింగ్ బట్ జేఎన్టీయూ కుక్కట్పల్లి. ఇది బెస్ట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ త్రూ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ ఆప్ట్ చేస్తారు. ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత బెస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ నథింగ్ బట్ జేఎన్టీయూ కుక్కట్పల్లి. అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 140 ఆల్మోస్ట్ 140 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ అండర్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ వచ్చింది. కాబట్టి దాన్ని ఎంత ప్రిఫరెన్స్ ఉందో మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఏ కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, నెక్స్ట్ వన్ సివిల్, కెమికల్, మెటలర్జీ. ఇవన్నీ ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కాదు. సో ఈ కోర్సెస్లో మీకు ఏ వచ్చినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుందండి. ప్రీవియస్ వీడియోలో నేను ఎలాంటి స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పాను, ఒక్కసారి మీరు చదువుకోండి. డిసిఎస్సి ఏఐఎంఎల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద వస్తుంది. దీని ఫీజు 1 lakh అబవ్ ఉంటుంది. స్టూడెంట్స్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ ఇన్ దిస్ వన్. అండ్ ఇవైతే కావు, దీని ఫీజెస్ అరౌండ్ 50,000 to 55,000 per year ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ యూసీ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో కూడా ఇవన్నీ ఏవైతే జేఎన్టీయూ ఆఫర్ చేస్తారో అవన్నీ ఉంటుంది, కానీ మెటలర్జీ అనేది ఉస్మానియాలో ఉండదు. అపార్ట్ ఫ్రమ్ ద సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అండ్ మెకానికల్. ఉస్మానియాలో ఏముంటుందంటే మైనింగ్ అడిషనల్ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంది, అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద ఏఐ అండ్ ఎంఎల్ ఉంటుంది. ఇందులో కూడా ఫీజు పర్ ఇయర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ 1 lakh అబోవ్ ఉంది పర్ ఇయర్. మిగతా వాటికి 45,000 to 50,000 పర్ ఇయర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ జేఎన్టీయూ మంత్ని. అండ్ ఇది ఎప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యింది, 2010లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది కరీంనగర్. నెక్స్ట్ జేఎన్టీయూ జగిత్యాల. అండ్ ఇన్ దిస్ వన్
ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2007, దట్ ఈస్ ఇన్ కరీంనగర్. వీళ్ళు ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్. సో ఇందులో కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అని వస్తుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. నెక్స్ట్ వన్ కమ్స్ జేఎన్టీహెచ్ మంతని. దిస్ ఆర్ ద కాన్స్టిట్యూంట్ కాలేజెస్ ఆఫ్ జేఎన్టీయు హైదరాబాద్. జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మంతని. ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? 2010లో ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సిఎస్సి, ట్రిపుల్, సివిల్, మెకానికల్ అండ్ మైనింగ్. నెక్స్ట్ కమ్స్ జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సుల్తాన్పూర్. విచ్ ఇయర్ ఇది ఎస్టాబ్లిష్ అయింది? 2012లో ఎస్టాబ్లిష్ అయింది. దట్ ఈస్ ఇన్ ద మెదక్. అండ్ ఇది ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఏవైతే సెల్ఫ్ ఫైనాన్స్ కాకుండా మిగతా ఏ కోర్సెస్ ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుండి వచ్చేవి అన్నీ వస్తాయండి. సో మీకు తక్కువ ఫీజులో హాస్టల్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బంది అనేది ఉండదు ఇలాంటి కాలేజెస్లో. సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్, సైబర్ సెక్యూరిటీ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ జేఎన్టీహెచ్ రాజన్న సిరిసిల్ల. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ఇన్ 2021. ఇందులో కూడా ఏం కోర్స్ ఆఫర్ చేస్తున్నారు? సిఎస్సి, ఈసీ, ట్రిపుల్, మెకానికల్, సివిల్, టెక్స్టైల్. ఓకే, ఇందులో కూడా ఫీజు 55,000 పర్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ జేఎన్టీహెచ్ వనపర్తి 21. వాట్ ఆర్ ద కోర్సెస్ దే ఆర్ ఆఫరింగ్? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, సిఎస్సి. CSE, AI&ML, that is artificial intelligence, machine learning. This will be self-finance courses. This also will be of 1 lakh ఉంటుంది. మిగతా కూడా అరౌండ్ సేమ్ ఫీజెస్ 45,000 to 50,000 ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ జేఎన్టీహెచ్ మహబూబాబాద్ 2023లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇక్కడ సిఎస్సి డేటా సైన్స్, ఈసీ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇందులో కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పాలేరు. This is established in 2023 and courses వాళ్ళు ఆఫర్ చేసేది సిఎస్సి డేటా సైన్స్, ఈసీ, ట్రిపుల్. నెక్స్ట్ వన్ కమ్స్ అండర్ కాకతీయ యూనివర్సిటీ. మన తెలంగాణలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమున్నాయండి? ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, జేఎన్టీయు టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది. నెక్స్ట్ కమ్స్ బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ నథింగ్ బట్ కాకతీయ యూనివర్సిటీ. సో వెన్ ఎవర్ యూ గో ఫర్ ఇన్ దిస్ అండర్ కాకతీయ యూనివర్సిటీ, మనకున్న కాలేజ్ ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ కమ్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఓన్లీ ఫర్ ఉమెన్ దట్ ఈస్. నెక్స్ట్ కమ్స్ అండర్ కేయూ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం. సో ఈ కాలేజ్లో కేయూ సెట్ అండ్ యూసీఈ, దట్ ఈస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వీటిలో వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ ఏవి? సిఎస్సి, ఈసీ, ట్రిపుల్, సివిల్, మెకానికల్ అండ్ ఐటీ. కొత్తగూడెంలో వెళ్తే one apart from these courses there is another branch is there, that is which they offer, that is nothing but mining. Okay, malli next one more inkoka engineering college ఉంది, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో, దట్ ఈస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నల్గొండ. వీళ్ళే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్. ఓకే, సో హియర్ ఇన్ దిస్ కేయూ సెట్లో కూడా ఫీజెస్ అరౌండ్ 55,000 to 60,000 ఉన్నాయి. కొన్ని వాటిలో 35,000 కూడా ఉంది. ఇందులో కూడా 55 to 65 ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మోర్ దెన్ 1 lakh ఉన్నది. సో హియర్ ఇన్ దిస్ వన్ ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయండి? మనకి 13 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి మీకు ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ కుక్కట్పల్లిలో రావాలి అంటే ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్ అందరూ ఈ కాలేజీలోనే గవర్నమెంట్లోనే చదువుతారు. వన్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీహెచ్ కుక్కట్పల్లిలో ఫిల్అప్ అయినాకనే నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే టాప్నో నెక్స్ట్ దానికి వెళ్తారు. ఓకే, సో హియర్ ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ కండిషన్ ఏం చూసుకోవాలి మీరు? ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా కూడా, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన టాప్ కాలేజీలో మీరు ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీస్ బేర్ చేయలేకపోతారనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ రానుపోని ఖర్చులు భరించలేరు, రూమ్స్ తీసుకొని ఉండాలి, ఇబ్బంది అవుతుంది అని అనుకునే స్టూడెంట్స్ మీ ఇంటి దగ్గరలో ఈ గవర్నమెంట్ కాలేజెస్లో, జేఎన్టీయు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్లో, కేయూ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. చదువు అనేది ఆపడం కన్నా
ఏదో కాలేజ్లో విద్య అనేది ఆ కళాశాలలో మనం అభ్యసించి తర్వాత మనం సెల్ఫ్గా చదువుకొని లెక్చరర్స్ ఉంటారు, ప్రతి కాలేజ్లో లెక్చరర్స్ అనేది ఉన్నారు. ఇప్పుడు లెక్చరర్స్ లేకుండా అయితే లేరు. సో లెక్చరర్స్ చెప్పినవి శ్రద్ధగా విని మీరు మళ్ళీ సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేసుకొని నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఒక టీంలో ఎలా వర్క్ చేయాలి, ఒక టీంకు నువ్వు ఎలా మేనేజ్ చేయాలి, అలాంటి స్కిల్స్ మీరు చదువుతున్న సమయంలో ఇవన్నీ బిల్డ్ చేసుకుంటే ఏ కాలేజ్ అయినా ఒకటే అండి. దాంట్లో మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డబ్బులు లేదని చదువుకోలేదు, అది అందులో వెళ్ళలేకపోతున్నామని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప మహనీయులు పూర్వము ఎంతో దూరం వెళ్ళి ఉన్న ఫెసిలిటీస్లో వాళ్ళు విద్యను అభ్యసించి ప్రపంచాన్ని జయించారు. మనకు జయించాలనే మనసులో ఉన్నప్పుడు ఏదైనా మనము సాధ్యమే. కానీ ఫస్ట్ స్టెప్ మనం బ్యాక్వర్డ్, మనకు రాలేదు, మనకు డబ్బులు లేవు, మనకి ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ లేదు అనుకోకుండా మనకు వచ్చిన దాంట్లో మనము శ్రద్ధగా చదువుకొని ప్రపంచాన్ని జయించాలి అనేది మనం దృఢ నిర్ణయంతో ఉండాలి. ఆ జయించే మార్గం ఏంటో మనం వెతకాలి. ఇప్పుడున్న స్టూడెంట్స్కి అయితే ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్లో ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, NPTEL కోర్సెస్ ఉన్నాయి, గూగుల్ ఉంది, ChatGPT ఉంది. మీకు ఏది కావాలన్నా అందులో మీరు సెర్చ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. యూట్యూబ్లో ఏది ఉన్నా మీరు చూడొచ్చు. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను తెలంగాణలో ఏ కాలేజెస్ ఉన్నాయి అని. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ నేను ఇంప్రూవ్ చేయడానికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.